మంగోలియా ప్రపంచంలోనే 18th అతిపెద్ద దేశం. ఇంత పెద్ద కంట్రీ ఎందుకు 99% ఖాళీగానే ఉంది? ఈ చిన్న ప్రాంతంలోనే దాదాపు 100% మంగోలియన్ ప్రజలు ఉండడానికి కారణం ఏంటి? ఈ ప్రాంతం నుంచి ప్రజలు బ్రతకడానికి దూరం వెళ్లే కొద్దీ వాళ్ళ బ్రతికే అవకాశం తగ్గుతుంది. కానీ ఎందుకు ఇలా? 1687లో జరిగిన యుద్ధం వల్ల 80% మంగోలియన్ ప్రజలు ఎలా చనిపోయారు? నాన్ వైలెన్స్ అండ్ పీస్ని ఫాలో అయ్యే బుద్ధిజం ఆ దేశ జనాభా తగ్గడానికి ఎలా కారణమైంది? మనం వరల్డ్ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే మంగోలియా రష్యా అండ్ చైనా మధ్యలో ఉంది. బై డిఫాల్ట్ ఇది పోలార్ జోన్ కావడం వల్ల ఈ దేశ టెంపరేచర్ మోస్ట్లీ -డిగ్రీస్లలోనే ఉంటుంది. ఖంగాయ్, ఖేంతి, కుష్గల్ మౌంటైన్స్ వల్ల ప్రజలు ఉండే ఈ ప్రాంతానికి పోలార్ జోన్ నుండి కోల్డ్ ఎయిర్స్ రాకుండా కాపాడుతున్నాయి. దేశం మొత్తం -50°C ఉంటే ఈ పర్వతాల వల్ల ప్రజలు ఉండే ప్రాంతంలో -2.9°C ఉండేలా చేస్తుంది. ఈ ప్రాంతంలో కాకుండా దేశం మొత్తంలో ప్రజలే కాదు కదా, బ్యాక్టీరియన్ క్యామెల్స్ కూడా బ్రతకలేవు. 12వ శతాబ్దంలో జెంగిస్ ఖాన్ రాజుగా ఉన్న సమయంలో మంగోలియా ఇటు పసిఫిక్ నుంచి కాస్పియన్ సీ వరకు, ఇటు రష్యా నుండి టిబెట్ వరకు జెంగిస్ ఖాన్ పరిపాలించేవాడు. జెంగిస్ ఖాన్ చనిపోయాక వాళ్ళ వంశీయులే మంగోలియాని పంచుకున్నారు అండ్ ప్రజెంట్ మంగోలియా జుంగార్ డైనస్టీ చేతిలోకి వెళ్ళింది. అండ్ ఇదే సమయంలో అంటే 1271లో భారతదేశం నుండి బుద్ధిజం మంగోలియాకి స్ప్రెడ్ అయింది. మెజారిటీ మంగోలియన్ పాపులేషన్ బుద్ధిజంని ఫాలో అయ్యారు. 400 సంవత్సరాల తర్వాత అంటే 1687లో క్వింగ్ డైనస్టీ జెంగిస్ ఖాన్పై ఉన్న పగతో మంగోలియాపై యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో జుంగార్ డైనస్టీ ఘోరంగా ఓడిపోవడమే కాక ఆ దేశ జనాభాలో 80% అంటే 8 లక్షల మంది చనిపోయారు. ఈ యుద్ధం తర్వాత మంగోలియా క్వింగ్ డైనస్టీ చేతిలోకి వెళ్ళింది. 1921లో క్వింగ్ డైనస్టీని USSR కంట్రోల్ చేయాలనుకుంది. సో అక్కడి ప్రజలకి USSR డిప్లొమాటిక్, మిలిటరీ సపోర్ట్ అండ్ ఆయుధాలను కూడా ఇచ్చింది. సో ఇటు ప్రజల పోరాటం అండ్ USSR సపోర్ట్ వల్ల మంగోలియా 1924లో స్వతంత్రం సాధించింది. మంగోలియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత USSR మంగోలియాలో ఒక పప్పెట్ గవర్నమెంట్ని స్థాపించింది. దాని పేరు మంగోలియన్ పీపుల్స్ పార్టీ. అండ్ అక్కడ ప్రోనేటల్ పాలసీస్ తీసుకొచ్చింది. ప్రోనేటల్ పాలసీస్ అంటే దేశ జనాభాని పెంచడం. అసలు USSR దేశ జనాభాని ఎందుకు పెంచాలనుకుంది? మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టు మంగోలియన్ మెజారిటీ పాపులేషన్ బుద్ధిజంని ఫాలో అవ్వడం వల్ల అక్కడి ప్రజలలో 3 ఒకరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. దీనివల్ల మంగోలియన్ పాపులేషన్ డ్రాస్టికల్గా తగ్గిపోయింది. అసలు USSR మంగోలియన్ ప్రజలకు సహాయం చేయాల్సిన అవసరం ఏంటి? USSRలో ఉన్న ఇండస్ట్రీస్లలో మంగోలియన్ ప్రజలని చీప్ లేబర్ లాగా వాడుకోవడానికి USSR సహాయం చేసింది. 1991 USSR విడిపోవడంతో మంగోలియాపై దాని ప్రభావం తగ్గింది.